నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నాలెడ్జ్ పార్ట్నర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సామర్థ్యాల పెంపు అంశంపై వార్డు సచివాలయ కార్యదర్శులకు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ తరగతులలో నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయ కార్యదర్శులకు శిక్షణ అందిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా నేడు 100వ శిక్షణా తరగతులను నెల్లూరు నగర కార్పొరేషన్లో నిర్వహించుకోవడం శుభపరిణామమని కమిషనర్ శిక్షకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకును సాధించే దిశగా వార్డు సచివాలయ కార్యదర్శులు శిక్షణ పొంది అన్ని అంశాలలో అనుభవం తెచ్చుకోవాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్ సాధన కోసం గతంలో చేపట్టిన విధి విధానాలను, నిర్దిష్ట ప్రమాణాలను పాటిస్తూ దేశవ్యాప్తంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఉత్తమ స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ నిబద్ధతగా విధులు నిర్వహించాలని సూచించారు. మెన్ అండ్ మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, ముఖ్యంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ టూల్ కిట్కి సంబంధించినటువంటి అవగాహన, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా ముందు నుంచే ఫాలోఅప్ చేస్తూ రేపు ప్రకటించబోయేటువంటి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్స్తో పాటు ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా అగ్రస్థానంలో ఉండాలని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు దశల్లో కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని సచివాలయ విభాగాలకు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈరోజు చివరి రోజుకి వచ్చాము. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ శిక్షణ తరగతులను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే స్వచ్ఛ సర్వేక్షణలో నెల్లూరు కార్పొరేషన్కి మంచి ర్యాంకు సాధించాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్ ఉద్యోగులు లేదా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు చేసేటువంటి ఎఫర్ట్స్ వల్ల మాత్రమే ర్యాంకింగ్ రాదు. ఖచ్చితంగా ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. ఈ రోజున మన భారతదేశంలో ఇండోర్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు, రాయ్పూర్ కావచ్చు, ఏవైనా సరే బెస్ట్ సిటీస్ ఉన్నాయి అని అంటే దానికి కారణం అక్కడ ప్రజల యొక్క భాగస్వామ్యం. సిటిజన్స్ ఎప్పుడైతే పౌర స్పృహతో ఉంటారో, ఎప్పుడైతే సివిక్ సెన్స్ ఉంటుందో అప్పుడే ఆయా నగరాలు ముందంజలో ఉంటున్నాయి. అట్లానే వెస్ట్రన్ కంట్రీస్ కావచ్చు, లేదా వెల్ డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, వెల్ డెవలప్డ్ సిటీస్ కావచ్చు, అన్నింటిలో కూడా సిటిజన్ యొక్క పార్టిసిపేషనే అంతిమంగా ఆ దేశం లేదా ఆ రాష్ట్రం, ఆ సిటీ యొక్క భవిష్యత్తు నిర్దేశిస్తుంది. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ నేను ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో నెల్లూరు కార్పొరేషన్ అగ్రస్థానంలో ఉండాలని అంటే మీరందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మీకు మీ ఇంటి దాకా సచివాలయ సిబ్బంది తీసుకొచ్చినప్పుడు వాటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, ముఖ్యంగా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసే కార్యక్రమం కానివ్వండి, డోర్ టు డోర్ కలెక్షన్కి వచ్చినప్పుడు శానిటరీ వర్కర్స్కి గార్బేజ్ ఇవ్వడంలో కానివ్వండి, అదేవిధంగా బ్యాన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్వహణలో కానివ్వండి, అదేవిధంగా ఈ వేస్ట్ కలెక్షన్ అండ్ దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాలలో ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని కార్పొరేషన్ సిబ్బందికి సహకరించి మన నగరాన్ని రానున్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉంచాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.